ఆలో కలుపుకుంటున్నాం, మీరు అందరూ మా తెలంగాణ వాళ్ళే, మీరు మాత్రం మాకు ఓటేయాలని చెప్పాడు అతను. అప్పుడు ఓట్లేశారు. అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. అప్పుడే 99 సీట్లు వాళ్ళకి వచ్చింది. మళ్ళీ తర్వాత చూసుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపెట్ల మొన్నటిసారి. ఉట్టి తెలంగాణ వాళ్ళే వేశారు ఓట్లు. అందుకనే బీజేపీ నన్ను ఎంఐఎం గెలిచినాయి. కాంగ్రెస్ పార్టీకి ఏముందని అక్కడ బీఆర్ఎస్ కూడా దాదాపుగా ముగ్గురికి సమానంగా వచ్చినాయి కదా అటు మొన్నటిసారి జరిగినప్పుడు. అంటే అంత అప్పుడున్న టెంపర్ లేదు మొన్నటిసారి. 2016లో ఉన్న టెంపర్మెంట్ 2021లో లేదు. ఆ కారణంగా తేడా వచ్చింది. అంటే ఇట్లాంటి తేడా ఉంటుంది పట్టణాల్లో, ప్రధానంగా మహానగరాల్లో, ఈవెన్ పట్టణాల్లో కూడా. ఇప్పుడు బెజవాడలో వచ్చి పనులు చేసిపోయేవాళ్ళు, లేకపోతే గుంటూరులో చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. ఈ రెండిట్లో ఏదో చూసుకో, 2 చోట్ల ఓట్లు ఉంటుంది. నిజంగా భారతదేశంలో ఉన్న ఓట్లన్నీ సరిగ్గా నేను చెప్పినట్టు ఆధార అనుసంధానం చేస్తే 80 కోట్ల మందే ఉంటారండి. 80-85 కోట్లే ఉంటారు. 10-15 కోట్లు డ్యూయల్ ఓట్సే ఉంటాయి. డ్యూయల్ ట్రిబుల్స్ కూడా ఉంటాయి. దాని మీద అసలు ఎవడు పట్టించుకోవట్లా. నేను ఎందుకే రాహుల్ గాంధీ ఉద్దేశాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పక్కన పెడితే ఇతను గట్టిగా ఫైట్ చేయాలని కోరుకుంటాను. ఓ సాఫ్ట్వేర్ సిస్టమ్ సెట్ చేసేయాలా, చేసేసి దాంట్లో